హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటేబుల్ స్టిర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మా పిల్లలకి చాలా ఫేవరెట్ ఫుడ్. మోస్ట్లీ స్నాక్స్గా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ అలా ఇస్తూ ఉంటాను. ఎప్పుడన్నా వాళ్ళకి వెజిటేబుల్స్ బాగా తినిపించాలి అన్నప్పుడు ఇలా ఇస్తూ ఉంటాను అనమాట. ఇదైతే జుకినీ. దీంట్లో మనకి ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది. చూడడానికి కొంచెం కుకుంబర్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది రీసెంట్గా యాడ్ చేస్తూ ఉన్నాను పిల్లలకి. ఫస్ట్ అయితే ఓన్లీ బ్రాకోలీతో చేసేదాన్ని అనమాట. బ్రాకోలీ స్టిర్ ఫ్రై చేసేదాన్ని. తర్వాత మష్రూమ్స్తో యాడ్ చేస్తూ ఉన్నాను. తర్వాత మష్రూమ్, బ్రాకోలీ రెండు మిక్స్ చేసి స్టిర్ ఫ్రై అలా చేస్తూ ఉన్నాను. పిల్లలకి బాగా నచ్చుతుంది. స్లోగా క్యారెట్, బీన్స్ ఇలా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే రీసెంట్గా ఈ జుకినీని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా మైల్డ్గా ఉంటుంది. పిల్లలకి అసలు ఎలా తింటారో లాస్ట్లో మీకు వీడియో చూపిస్తాను చూడండి. ప్రాసెస్ కూడా ఈజీ. మష్రూమ్స్ అయితే కొంచెం ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి. నేనైతే మంచిగా ఒక 3-4 టైమ్స్ మట్టి ఏం లేకుండా వాష్ చేసేసాను. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని సాల్ట్తో, నేను కొన్ని టైమ్స్ సాల్ట్, కొన్ని టైమ్స్ వెనిగర్ అయిపోయింది. వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా యాడ్ చేసి వాష్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్ని. ఇంకా అన్నీ వాష్ చేసుకొని, బ్రాకోలీ ఇంత ఫుల్ అవసరం లేదు. ఓన్లీ బ్రాకోలీ స్టిర్ ఫ్రై చేసేటప్పుడు అయితే మొత్తం వేసేదాన్ని. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం క్వాంటిటీనే తీసుకుంటూ ఉన్నాను. బ్రాకోలీలో కొన్ని టైమ్స్ వచ్చి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో మంచిగా వాష్ చేసుకొని చూసుకోవాలి. సేమ్ మనకి కాలీఫ్లవర్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకనే చూసుకోవాలి. గ్రీన్గా ఉంటాయి. మంచిగా వాష్ చేసాను. అన్నిటినీ ఇలా ఎక్కువ చిన్న చిన్న పీసెస్గా అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో అంత సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రాకోలీని, క్యారెట్ని, బీన్స్ని అయితే మరీ చిన్నవిగా అవసరం లేదు. పొడుగుగా ఉన్నా పర్వాలేదు. నేనైతే ఈ సైజులో తీసుకుంటూ ఉన్నాను. అంటే వాళ్ళ చేతికి సరిపోయేలాగా, వాళ్ళ ఫింగర్స్తో ఎత్తుకునేలాగా. స్టార్టింగ్లో అయితే ఇంకా పొడుగుగా కట్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకొంచెం చిన్నగా కట్ చేశాను అనమాట. క్యారెట్ అయితే ఇలా పొడుగుగా సన్నగా ఇలా కట్ చేశాను. అన్నీ ఒకే షేప్లో అంటే వాళ్ళకి కూడా తినడానికి నచ్చదు. ప్లస్ ఒక్కొక్క వెజిటేబుల్ని మనం ఒక్కొక్కలా కట్ చేయాలంటే అది ఎలా కుక్ అవుతుందో తెలుసుకొని అలా కుక్ చేయాలి. ఇంకా జుకినీని అయితే మనము ఎంత ఎక్కువ చిన్న చిన్న పీసెస్గా అవసరం లేదు. ఇది చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. అందుకే ఇలా కట్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మష్రూమ్స్ కూడా కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా స్టీమర్లోకి వాటర్ వేసేసుకొని, వాటర్ వచ్చి ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను అంతే. ఫస్ట్ దీంట్లో అన్ని వెజిటేబుల్స్ అవసరం లేదు. ఓన్లీ బ్రాకోలీ, నెక్స్ట్ క్యారెట్, బీన్స్ ఇవి మాత్రము జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ స్టీమ్ అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువసేపు మనకు అవసరం లేదు. ఈ స్టీమర్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెజిటేబుల్స్ ఇవన్నీ ఎప్పుడు స్టీమ్ చేసుకోవడానికి నాకు స్టీమర్ ఒకటి ఎక్స్ట్రాగానే ఉండాలి. ఇదైతే ఇండస్ వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ మల్టీ కడాయి విత్ లిడ్ 4.2 లీటర్స్ది. టోటల్ 5 ప్లేట్స్ ఇస్తారు. మనం ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. బాక్స్ అయితే చూపిస్తాను. ప్లేట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి అనేసి. ఆల్రెడీ ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు, అందుకనేసి ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. చాలా మంచి క్వాలిటీ ఉంది. నాకైతే ఇప్పటి వరకు ఏం కంప్లైంట్స్ లేదు. మంచిగా స్టీమ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా స్టీమ్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏమంటే ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చు. అది నాకు బాగా నచ్చింది. ప్లేట్స్ అయితే చాలా ఇచ్చారు స్టీమ్ చేసుకుండేకి. ఇడ్లీవి అయితే 2 ప్లేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి హోల్స్ది కూడా ఉంది. అది నేను వెజిటేబుల్స్కి యూజ్ చేస్తాను. దీన్ని లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి మీకు 12% డిస్కౌంట్ ఉంటుంది. సో 5 మినిట్స్కి మనకి మంచిగా స్టీమ్ అయిపోయింది. ఇంకా మీకు సాఫ్ట్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువసేపు స్టీమ్ చేసుకోండి. నాకైతే 5 మినిట్స్లో కరెక్ట్గా స్టీమ్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్లో బటర్ ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మష్రూమ్ వేసేయాలి. మష్రూమ్ వేసినాక కొంచెం సాల్ట్, ఎక్కువ సాల్ట్ అవసరం లేదు ఎందుకంటే బటర్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. సో లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. సాల్ట్ చూసుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ స్టిర్ ఫ్రై కదా, మనకి సాల్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా తినలేమన్నమాట. మళ్ళీ అడ్జస్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. అందుకే ఎప్పుడు సాల్ట్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండండి. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఒక 4 మినిట్స్ అలా ఫ్రై చేస్తూనే వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ కూడా అంతా అయిపోయి ఇలా డ్రైగా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ని అన్నిటిని కూడా ఇందులో వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి స్టీమ్ అయిపోయినట్టువే. సో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను స్టార్టింగ్లో తెలియక అన్నీ ఎక్కువ ఫ్రై చేసే మా పిల్లలకి కొన్నిసార్లు ఎక్కువ సాఫ్ట్గా అయిపోయినా వాళ్ళకి నచ్చదు. కొన్ని టైమ్స్ అది కుక్ అవ్వకుండా గట్టిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా నచ్చదు అనమాట. సో అందుకనే టైమింగ్స్తో సహా చెప్తున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ జుకినీని యాడ్ చేసేసి, ఎల్లోది గ్రీన్ది ఫుల్ యాడ్ చేసి ఇంకొకసారి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ ఒక 2-3 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఎలా ఉందో చూడండి, లాస్ట్లో కుక్ అయినాక జస్ట్ కలర్ మారుతుంది. ఆ జుకినీకి మిడిల్లో ఉండేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. సో కరెక్ట్గా ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే వన్స్ ఇది అలవాటు అయిందనుకోండి, మనం నాన్ వెజ్ని ఎలా తింటామో ఈ స్టిర్ ఫ్రైని కూడా అంత ఇష్టపడి తింటాము. ఇంకా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మా పిల్లలు ఇది ప్లేట్లో పెట్టి నేను అలా పెడితే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చేసి ప్లేట్ ముందర చాలా చక్కగా కూర్చొని తింటారు అనమాట. వీడియోలో ఆ క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. మీ పిల్లలు ఏ వెజిటేబుల్ని ఎక్కువ తింటారో సో వీటిలో ఫస్ట్ దాన్ని ఇస్తూ ఉండండి, దాంతోపాటు మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. చూసారు, ప్లేట్ తీసుకువచ్చాను, ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు చక్కగా వచ్చి కూర్చొని. నేను తినిపించాల్సిన అవసరం కూడా లేదు, మంచిగా చీవ్ చేసి వాళ్ళే తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.